కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కాటరపల్లి గ్రామంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల రీతిలోనే ఈ గ్రామంలో కూడా నిర్వహించడం జరిగింది. ఈ గ్రామానికి చెందిన కల్లేపల్లి రాజేష్ యుఎస్లో స్థిరపడ్డారు. తన గ్రామానికి ఏదైనా చేయాలనే తపనతో తన సొంత ఖర్చులతో గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల్ని ఆకట్టుకునే విధంగా దైవత్వం ఉట్టుపడాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర నుండి భారీ విగ్రహాన్ని కాటరపల్లి గ్రామానికి తీసుకొచ్చి గణపతి నవరాత్రుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జబర్దస్త్ టీం ఆకర్షణీయంగా నిలిచింది. హైదరాబాద్ డీజే సౌండ్స్ యువతల్లో ఉర్రూతలోకి ఇచ్చింది. కేరళ డప్పు వాయిద్యాలు, నాసిక్ డోలు బృందం, కాళికా వేషాలు, కాంతార ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తొమ్మల రామస్వామి బాబు మరియు గ్రామ ప్రజలు వేలాది సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
కొత్తగా వస్తుంది. ఇక్కడ ఎవరి బాబు గారి వీటిని రాసుకోండి, మార్కెట్ పాడండి. ఈ రోజున కాకినాడ జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాట్రాలపల్లి గ్రామంలో మరి కనీ విని ఎరగనటువంటి రీతిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోనే చెప్పుకోదగ్గ భారీ విగ్రహాన్ని గణపతి వినాయకుడిని కాట్రాలపల్లి గ్రామంలో నెలకొల్పడం జరిగింది. ఈ వినాయకుడు కేవలం గణపతి నవరాత్రుల కోసం మళ్ళీ నిమజ్జనం చేసేటువంటి విగ్రహాన్ని రాజేష్ కల్లేపల్లి గారు తన స్వగ్రామమైనటువంటి కాట్రాలపల్లి ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాల కోసం తన పుట్టినటువంటి గ్రామంలో కాట్రాలపల్లి గ్రామంలో మరి సుమారు ₹1,00,00,000 దగ్గరగా ఖర్చు పెట్టి వినాయక సంబరాలు జరుపుతా ఉన్నాడు. తన తండ్రి గారు పుట్టినటువంటి గ్రామం కాట్రాలపల్లి. రాజేష్ కల్లేపల్లి గారు వారి తండ్రి గారు ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిరపడితే వారు ఉన్నత చదువులు చదువుకుని ప్రస్తుతం అమెరికాలో డల్లాస్ ప్రాంతంలో నివసిస్తూ మరి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడమే కాకుండా మరి అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన డల్లాస్ లో కూడా పాల్గొంటూ ఉంటారు. మరి ఆయన తన మాతృభూమి మీద ప్రేమతో కన్న ఊరు ఉన్న తల్లి అనేటువంటి నిదానంతో పుట్టిన గ్రామ ప్రజలే కాకుండా జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుబడేలాగా ఎక్కడో తెలంగాణలో ఖైరతాబాద్ బాలాపూర్ లో చూసేటువంటి వాళ్ళు ఇంత పెద్ద వినాయకుల్ని ఇంత పెద్ద పెద్ద సంబరాలు మన కాకినాడ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మరి వినాయక నవరాత్రులు తన సొంత ఖర్చుతో ఏ ఒక్కరే చందాతోనే కాకుండా తన సొంత ఖర్చుతో మరి ఇంత భారీ కార్యక్రమం చేస్తున్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారికి జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా వయసుకు చిన్నవాడైన వారికి అభినందనలు శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాం కాకినాడ జిల్లా ప్రజలందరి తరపున. మరి వారికి భగవంతుడు దీర్ఘాయుషు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఒక్క కాట్రాలపల్లి జగ్గంపేటకే కాకుండా కాకినాడ జిల్లా యావత్తు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఇటువంటి పెద్ద కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక పక్క భక్తి కార్యక్రమాలే కాకుండా కాట్రాలపల్లిలో ఉన్నటువంటి ఈ గణపతి నవరాత్రులు పేరు చెప్పి మరి విద్యార్థులకి ఒక పక్క పుస్తకాలు పంపిణీ చేయడమే కాకుండా పేద విద్యార్థుల్ని చదివించాలని నిర్ణయించుకోవటం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.